హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బ్రాండ్ న్యూ రివ్యూ. ఈ రివ్యూ ఏంటంటే దేవరా దగ్గర నుంచి మన సైఫ్ అలీ ఖాన్ కి సంబంధించినటువంటి గ్లిమ్స్ అనేవి రావడం అయితే జరిగిందనమాట. గ్లిమ్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చదువుకో చూడండి. ఇలాంటి మూవ్ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా చూసినట్లయితే నేను గ్లిమ్స్ చూసిన తర్వాత నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చినాయి అనమాట. అసలు ఇది కొట్టాల శివ తీస్తున్న సినిమా నేనా అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే చాలా అంటే చాలా బాగుందన్నమాట. మనం చూసినట్లయితే మొన్న చుట్టమల్లి సాంగ్ రిలీజ్ చేశాడు దేవరా నుంచి. అక్కడ సాంగ్ మొత్తం చూసినట్టయితే మంచి గ్రీనరీలో మంచి సీనరీలో మనకి మంచిగా రికార్డ్ చేశారనమాట. ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్ ఏవైతే ఉన్నాయో ఇదిసరికి మంచి ఫైట్ సీన్ తో ఎక్కడ కూడా చిన్న మాట కూడా లేకుండా మొత్తం కూడా బీజిఎం పెట్టి రిలీజ్ చేశాడనమాట. ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. బీజిఎం అయితే మంచి మాస్ మహారాజ్ అంటే మంచి మాస్ గా అయితే ఉందన్నమాట. అనిరుద్ధ్ అయితే మంచి బీజిఎం ఇచ్చాడు ఈ మూవీ గురించి చెప్పుకోవచ్చు. ఇంకా మనకి నెక్స్ట్ వచ్చినట్లయితే ఆదిపురుషులో మనకి సైఫ్ అలీ ఖాన్ చూసి చాలా తక్కువ అంచనా చేశారనమాట. కానీ ఆదిపురుషులో మనకి సైఫ్ అలీ ఖాన్ సరిగ్గా చూపించలేదు మనకి అమరవద్దు. కానీ మనకి ఈ మూవీలో కొట్టాల శివ మనకి సైఫ్ అలీ ఖాన్ ఒక మంచిగా చూపించబోతున్నాడు అని చెప్పేసి అయితే క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఏంటంటే చూపించింది ఏంటంటే ఆయుధ పూజ చేస్తున్నారనమాట. దానికి సంబంధించినటువంటి గ్లిమ్స్ అనేవి నేను మనకి రిలీజ్ చేశారు మనకి విలన్కి. దీంట్లో మన సైఫ్ అలీ ఖాన్ పేరు వచ్చేసరికి మనకి బైరా. ఈ పేరు కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే నచ్చినటువంటి గ్లిమ్స్ అనేవి అయితే చాలా బాగా నచ్చినాయి అనమాట. ఇప్పటి వరకు కూడా చాలా మంది ఎన్నెన్నో వాగారనమాట ఈ మూవీ గురించి. అవన్నీ కూడా ఇది చూసిన తర్వాత వాళ్ళందరూ కూడా నోరు మూసుకుంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీనిపైన చాలా నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అయితే చూస్తున్నారు అనమాట దేవరా మూవీ మీద. అలాంటి నెగిటివిటీ కూడా మీరైతే చూడొద్దు. ఎందుకంటే మూవీ అనేది చాలా బాగుండబోతుంది. ఎన్టీఆర్ అయితే మంచి అంటే మంచి మూవీ అని చెప్పుకోవచ్చు. త్రిబుల్ ఆర్ తర్వాత చాలా అంటే చాలా బాగుండబోతుంది. మనకి ఇది కొంచెం ఇంచుమించు త్రిబుల్ ఆర్ రేంజ్ లో కూడా ఉండబోతుంది మూవీ అని చెప్పేసి అర్థమవుతుంది అనమాట. అక్కడక్కడ క్వాలిటీ చూస్తుంటే నాకు అయితే పిక్చర్ ఎగిసిపోయింది అనమాట. ఎందుకంటే వాళ్ళు పెట్టే మనీ మొత్తం కూడా ఇక్కడ వాళ్ళు చూపించేటువంటి క్వాలిటీలో అయితే కనిపిస్తా ఉంది. అక్కడ జనం కానీ ఇదంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. అంటే ఎక్కడ ఓవర్ అన్నట్టు కానీ ఏమి కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదు. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బాగా అయితే నచ్చింది అనమాట. మీరు చూసారు చాలా మంది, చూసిన వాళ్ళకి ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్స్ చేసి చెప్పండి. ఇలాంటి మూవీ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.